మరి నేటి దినమున 44వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండి అమ్మా. మా పితరులను నాటితే జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసి వారు తమ ఖడ్గము చేత దేశము స్వాధీనపరచుకొనలేరు. వారి బాహువు వారికి జయనీయలేదు. నీవు వారిని కటాక్షించింది కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగలేదు. దేవా, నీవే నా రాజు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు ఆకాంక్షించు. నీ వలన మా విరోధులను అణిచివేయుదు. నీ నామం వల్లనే మా మీదకు లేచి వారిని నేను తొక్కివేయును. నేను నా ఇంటిని నమ్ముకొను, నా కత్తియు నన్ను రక్షింపజాను. మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించు వారు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని శుభ్రపరచు వారు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరుచుకున్నావు. మా సేవలతో కూడా నీవు బయలుదేరకి ఉన్నావు. శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారిపోలేకున్నావు. మమ్మల్ని ద్వేషించి వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకుంటున్నారు. భోజన పదార్థంగా ఒకరు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగిస్తున్నావు. అన్ని జనులలోనికి మమ్మల్ని చెరగొట్టి ఉన్నావు. అధికమైన ధర చెప్పక ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మల్ని నిరాస్పదంగా చేస్తున్నావు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణంగాను మమ్మల్ని చూస్తున్నాము. అన్ని జనులలో మమ్మల్ని సామెతకు వేదులుగాను ప్రజలు తల ఆడించుటకు కారణంగాను మమ్మల్ని చూస్తున్నాము. నన్ను నిందించి దూషించే వారి మాటలు వినగా శత్రువులను బట్టి అవతీర్చుకున్న వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానము తలపోతున్నాను. సిగ్గు నా ముఖం కమ్మి ఉన్నది. ఇదంతయు మా మీదకి వచ్చినను నేను నిన్ను మరవలేదు. నీ నిబంధన మీది రోగులను కాదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నష్టలున్న చోట నీవు మమ్మల్ని బంగా నడిపి ఉన్నావు. గాఢాంధకారం చేత మమ్మల్ని కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము నడిచి ఉన్న ఎడల, అన్ని దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యం జరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధించక మానగా నిన్ను బట్టి దినమెల్లా మేము వరింపబడుతున్నాము. వరకు సిద్ధమైన గొర్రెలమని మేము మంచిపరుచున్నాము. ప్రభువా, మేలుకొను, నీ వేళ నిద్రిస్తున్నావు. మేము నిత్యము మమ్మను విడనాడకు. నీ ముఖమును నీ వేళ మరుగుపరిచి ఉన్నావు. మా బాధను, మాకు కలుగు హింసను నీ వేళ మరిచి ఉన్నావు. మా ప్రాణము నేలకు తిరిగి ఉన్నది. మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయం లేవు. నీ కృపను బట్టి మమ్మల్ని విమోచించున్నావు. చదవబడినటువంటి లేఖన భాగాన్ని గమనిస్తే కనుక దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి విధానమును, అలాగే గెలిచినటువంటి సమస్తము కూడా దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే గెలిచి ఉన్నాము అన్నటువంటి విధానమును వివరించుతున్నటువంటి లేఖనాలుగా మనం గమనించాలి. చూడమ్మా. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పని గురించి మేము చెవులారా విని ఉన్నాం. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగా ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలనే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. మరి ఇక్కడ మనం గమనిస్తే కనుక దేవుని గూర్చినటువంటి ఒక సాక్ష్యము విని ఉన్నామని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమంటున్నాడు? అయ్యా, పూర్వకాలమునే అంటే గడిచిపోయిన దినములలోనే నీవు మా యొక్క పితరులకు
చేసిన గొప్ప మేలుల్ని వారు చెప్పగా మేము చెవులారా విని ఉన్నాం. అంటే మనం కూడా ఇప్పుడు మన తాతలు లేదంటే అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిల్లలకి అంటే వారి యొక్క మనవాళ్ళకి మనవరాళ్ళకి వారి యొక్క చిన్నతనంలో జరిగిన విషయాలు చెప్తూ ఉంటారు కొన్ని. అలాగునే వీరి యొక్క పితరులు చెప్పినటువంటి ఆ మాటలు, దేవుని గురించినటువంటి ఆ యొక్క విధానములు వివరించి ఉండగా మేము విని ఉన్నామయ్యా, మా పితరులు దాన్ని మాకు వివరించి ఉన్నారు, నీవంత గొప్ప కార్యములు చేసి ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. అలాగే నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. అంటే మా పూర్వీకులు నువ్వేం చేసావు? స్థిరపరిచావు. నీ యొక్క బలముతో అక్కడ ఉన్నటువంటి సమస్త అన్యజనులందరినీ కూడా పంపించి వేసి మా యొక్క పూర్వీకుల్ని నీవు నాటి ఉన్నావు. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింప చేసి ఉన్నావు. ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు ఉన్నారో నిర్మూలన చేసి దేవుడు ఏం చేశాడమ్మా? వారిని ఎవరిని వ్యాపింప చేశాడు? దేవుని యొక్క బిడ్డలను వ్యాపింప చేశాడు. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. అంటే అయ్యా, మా పితరులు వారి యొక్క ఖడ్గము అంటే వారి యొక్క యుద్ధ నైపుణ్యముతో ఈ దేశాన్ని స్వాధీనపరుచుకొనలేదు. అలాగే వారి బాహు వారికి విజయం ఇవ్వలేదు. అంటే వారి భుజబలము వారికి విజయం ఇవ్వల. ఎవరు ఇచ్చింది విజయము? నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. అంటే అయ్యా, నీవు వారిని కటాక్షించావు. అంటే వారి ఎడల నీ కృపను విస్తరింపచేసావు, నీ కృపను వారికి చూపించావు కాబట్టే వారు గెలిచారు. ఆ యొక్క గెలుపు ఇచ్చింది ఏదైనా ఉంది అంటే అది ఏమైంది? నీ యొక్క దక్షిణ హస్తమే, అలాగే నీ బాహువే, అలాగే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసను. అంతేకాని మా పూర్వీకుల యొక్క యుద్ధ నైపుణ్యమో, వారి యొక్క ఆయుధ బలమో, లేకపోతే వారి భుజ బలమో కాదయ్యా. దేవా, నీవే నా రాజు. అయ్యా, నాకు రాజు ఎవరైనా ఉన్నారు అంటే అది నీవే. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగును ఆజ్ఞాపించుము. అంటే ఎవరైతే నీ బిడ్డలుగా ఉంటారో వారందరికీ కూడా పూర్ణ రక్షణ కలుగజేయమని ఆజ్ఞాపించయ్యా. నీ వల్ల మా విరోధులను అణిచివేయుదుము. అంటే నీవు మాకు తోడై ఉంటే కనుక మేమేం చేస్తాం? మా విరోధులను అణచివేస్తాం. అలాగే నీ నామము వల్లనే మా మీదకి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. అంటే నీవు మాకు తోడై ఉంటే చాలు, విజయం మాదే. మాకు వ్యతిరేకులైనా సరే, మా మీదకి లేచేవారైనా సరే, ఎవరినైనా సరే మేము జయించదము. అయితే ఎప్పుడు? నీవు మా పక్షాన ఉన్నప్పుడు, నీ యొక్క కటాక్షము మా మీద ఉన్నప్పుడు, నీ యొక్క దక్షిణ హస్తపు ఆశీర్వాదము మాకు తోడై ఉన్నప్పుడు, నీ బాహుబలము మాకు తోడుగా ఉన్నప్పుడు, నీ ముఖ కాంతి మాకు ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే మేము గెలవగలము. ఎందుకంటే మీ యొక్క పరాక్రమము మా పితరులు చెప్పగా మేము విని ఉన్నాం. వారు చెప్పినటువంటి ఆ యొక్క సమస్త విధములలో మేము తెలుసుకున్న విషయం ఏదైనా ఉంది అంటే అది ఏమై ఉన్నదంటే వారి గెలుపు నీవిచ్చింది అని. అర్థమైందమ్మా? వారి గెలుపు ఎవరిచ్చిందని? దేవుడిచ్చిందని వారి యొక్క వివరణ సారాంశము మాకు అర్థమై ఉన్నది. కాబట్టి మీరు మాకు తోడై ఉండు అని అడుగుతున్నా అనమాట. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మను ద్వేషించువారు ఇష్టం వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు. అంటే ఈ 5 వచనాల్లో ఏం కలిగిందమ్మా? వారి యొక్క అపజయం వారి కళ్ళకు కనపడుతూ ఉంది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు అంత విశ్వాసముతో అడుగులు వేసినటువంటి వారు సైతము
ఓడిపోతూ ఉన్నారు అంటే అక్కడ అర్థం ఏంటి? అతిక్రమాలు. అర్థమవుతుందా? అంటే మీరు చేశారా చెయ్యలేదా అనేది కాదు. మన జీవితంలో మనము దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ ఉండగా, ఈ యొక్క ప్రయాణాన్ని మనము కొనసాగించుచూ ఉండగా, ప్రయాణములో అడుగుపెట్టిన మొదటి దినమున మనకున్నటువంటి ఆ మొదటి క్షణమున మనకున్నటువంటి విశ్వాసము నేటి వరకు అలాగే ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. మొదటి దినాల్లో మొదటి క్షణాల్లో మనం ఎలా ఉంటామమ్మా? క్రొత్త పిచ్చివాడు పొద్దెరగడు అన్నట్టుగా మనం ఉంటాం. అంటే ఎలా? దేవుడి గురించి తెలుసుకోవాలి. దేవుడు ఏంటి, దేవుడు ఎలా, ఏంటి అని. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మనందరికీ బాగా తెలుసు, ఒక కాయిన్కి రెండు వైపులు ఉంటుంది. ఉంటుందా ఉండదా? నీవు కాయిన్గా కనుక నిన్ను నీవు అనుకోగలిగితే కనుక ఒకవైపు నీ యొక్క విలువ ఉంటుంది, మరొక వైపు నీ యొక్క విశిష్టత ఉంటుంది. అర్థమైందా? ఒకవైపు మన దగ్గర ఉంటాయి కాయిన్స్, 1 రూపీ కాయిన్, 2 రూపీనో, 5 రూపీనో, 10 రూపీసో, 20 రూపీసో, 100 రూపీసో ఉంటాయి కాయిన్స్. ఈ కాయిన్స్ ఒకవైపు ఏముంటుందమ్మా? రాజముద్ర ఉంటుంది. మరోవైపు ఏముంటుంది? ఒక అంకె ఉంటుంది, లేదా ఒక సంఖ్య ఉంటుంది. అవునా కదా? అంకె అంటే ఎక్కడ దాకా? 1, 2, 5 వరకు అంకెలు, 10 నుంచి సంఖ్యలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి అంకె అయినా సంఖ్య అయినా ఏం సూచిస్తుంది? దాని విలువ చూపిస్తుంది. అవునా? వెనక ఉన్నటువంటి రాజముద్ర ఏం చూపిస్తుంది? దాని విశిష్టత చూపిస్తుంది. ఎలా అంటే మన దగ్గర ఒక కాయిన్ ఉంది, ఆ కాయిన్కి ఒక పక్కన ఏముంటుంది? మన దేశపు ఎంబ్లం ఉంటుంది, 3 సింహాల బొమ్మ ఉంటుంది. మరోవైపు ఆ యొక్క కాయిన్కి విలువ ఉంటుంది, 20 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు అనుకోండి. ఈ కాయిన్ నీ జేబులో ఉంది. నువ్వేదో ఒక ఫారిన్కి వెళ్ళావు, వేరే దేశానికి వెళ్ళావు. అక్కడ మన కరెన్సీ ఎక్కువ రేట్ అనుకుందాం. ఊరక ఉన్న దేశాలు ఉన్నాయి, మన కరెన్సీ ఎక్కువ ఉన్న దేశాలు ఉన్నాయి. అక్కడికే వెళ్ళారనుకోండి. మీ జేబులో ఉన్నటువంటి ఇక్కడ 20 రూపాయలతో మీరు కొనగలిగింది ఏదో 1 అరో ఉంటుంది. దానితో అక్కడ మీరు చాలా కొనగలరా లేదా? ఎందుకని? మీ రూపాయికి ఉన్నటువంటి విలువ అక్కడ ఎక్కువ కాబట్టి. అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆ కాయిన్ ఏం చూపిస్తుంది? ఒక పక్క ఆ కాయిన్ విలువ చూపిస్తుంది, మరో పక్క ఏం చూపిస్తుంది? విశిష్టత. అంటే ఆ కాయిన్ ఏ దేశపుది, ఆ దేశానికి మన దేశంలో వచ్చే విలువ ఎంత. అర్థమైందా? అంటే నీ యొక్క విశిష్టత దేవుడై ఉంటే నీకు ఈ లోకంలో కావచ్చు, అంటే ఈ భూమి మీద కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, లేకపోతే నీ యొక్క స్నేహితుల మధ్యలో కావచ్చు, నీకు విలువ తక్కువే ఉండి ఉండొచ్చు మేబీ. కానీ నీకంటూ ఒక విదేశం ఉన్నది, ఆ విదేశము పెట్టబడ్డ పేరు పరలోకమై ఉన్నది. అక్కడ నీ విలువ ఎంతమ్మా? అత్యంత విలువైన దానములు. ఎందుకు? నీకు ఏ విశిష్టత ఉంది? దేవుని బిడ్డ అనే విశిష్టత నీకు ఉంది. అర్థమైందా? ఇక్కడ ఎన్నిక లేని వారే అయి ఉండొచ్చు, అక్కడ ఎన్నుకోబడ్డ వారుగా ఉంటారు. అలాగునే మనము దేవుల్లో ఎదుగుతూ ఫలిస్తూ సంచరిస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉండేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, కోతి పిల్లని చూసారా? ఏమ్మా? కోతి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి ఎగిరి దుక్కుద్ది. కానీ గమనించండి, కోతి తన పిల్లని పట్టుకొని ఉంటుందా, లేకపోతే పిల్ల తన తల్లిని పట్టుకొని ఉంటుందా? అది ఎలా జంప్ చేసినా, ఏం చేసినా, కరెంటు షాక్ కొట్టినా సరే, కరెంటు వైర్ పట్టుకుంది గప్పకన, షాక్ కొట్టింది, పిల్ల విడిచుద్దమ్మా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాకు కష్టము రాని, నష్టము రాని, సంతోషము రాని, దుఃఖము రాని, ప్రాణాపాయమే కానీ నా చేతులు నా తల్లిని విడవవు. అర్థమైందా? అంటే అంత బాండింగ్ మనకు దేవునితో ఉండాలి. అర్థమైందా? ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రాణులు కూడా మనకొక విధానాన్ని నేర్పిస్తాయి. అర్థమైందా? ఆ ప్రతి ఒక్కొక్క జీవికి ఉన్నటువంటి ఒక్కొక్క లక్షణం మనం దేవునితో ఎలా ఉండాలనేది చూపిస్తుంది. అర్థమైందా? ఊరక కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే కనుక మన ఇంట్లో పెంచుకునే కుక్కను చూడండి. అదేం చేస్తుందమ్మా? యజమాని పట్ల విశ్వాసం కలిగి ఉంటుంది. అంటే దేవుని ఎడల మనకు ఎలా ఉండాలి? విశ్వాసం ఉండాలి. అవునా? అలాగే గొర్రెను తీసుకోండి. గొర్రె ఏం చేస్తుంది?
తన యజమానుడు ఏది చెప్తే అది తలదించుకొని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అర్థమైందంటే నమ్మకం. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కోతిని చూసి పట్టుకున్న విధానం, అలా అర్థమైందా? అలాగే ఇదేంటిది, గాడిదను చూసి భారమును సహించే విధానం క్రీస్తు కొరకు. అలాగా ఒక్కొక్క జంతువు నుండి ఒక్కొక్క విధానాన్ని నేర్చుకోవటానికి వాటికి కొన్ని లక్షణాలని దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం గమనించాలి. అర్థమైందా? కాబట్టి చూడండి, ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు, నేను నా వింటిని నమ్ముకోను. అంటే అయ్యా, నా దగ్గర ఉన్నటువంటి విల్లుని, బాణమును నేను నమ్ముకోను. నా కత్తి కూడా నన్ను రక్షించదు, అది కూడా నన్ను రక్షించదు. ఎందుకంటే మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించేది ఎవరు? రక్షించువాడవు నీవే. నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించగలవు. మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు కూడా నీవే. కాబట్టి నా యొక్క విల్లైనా సరే అలాగే బంటి నాన్నకి తాళం ఇచ్చి కారు అట్ట ఉంటాను. నాన్నకి బయట ఎదురు ఉన్నాను చూడు. కాబట్టి మమ్మను ద్వేషించే వారిని సిగ్గుపరచు వాడవు కూడా నీవే. కాబట్టి అయ్యా, నీవు మాకు తోడై ఉంటే మాకెప్పుడు కూడా విజయమే, అపజయం అనేది మాకు ఉండదు. కాబట్టి మాకు తోడై ఉండు అని అడుగుచూ ఉన్నాను అనమాట. అలాగే దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అంటే ఏం చెప్తూ ఉన్నాడమ్మా? దినమెల్లా ఉదయం నుండి పడుకునే వరకు కూడా నీ యందు, అంటే దేవుని యందు మేము ఎలా ఉన్నాం? అతిశయపడుచున్నాము, అంటే అత్యంత ఆనందిస్తున్నాం. అలాగే నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయ్యా, నీవు మాకు చేస్తున్నటువంటి సమస్త మేలుని బట్టి, నీవు మాకు తోడై ఉన్నటువంటి సమస్త విధమును బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు నిత్యము చెల్లిస్తూనే ఉన్నాము అని వివరిస్తున్నాడు. అయితే ఇప్పుడు నీవు ఏం చేశానమ్మా? మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు. అయ్యా, అయితే ఇప్పుడు నీవేం చేసి ఉన్నావంటే మమ్మల్ని విడిచిపెట్టి ఉన్నావు. మరి విడిచిపెట్టి ఉన్నావు అన్నటువంటి ఆ యొక్క విధానంలో దేవుడు విడిచిపెడతాడా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మన యొక్క ఆలోచన విధానము ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తూ ఉందంటే తప్పుదారి పట్టిస్తూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాము మనం కరెక్ట్గా ఉన్నాం, పర్ఫెక్ట్గా ఉన్నాము, మనం ముందుకు సాగిపోతున్నటువంటి విధానం కరెక్టే అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మనం జారిపోయే విధానం కూడా కలిగి ఉండేవారుగా ఉంటూ ఉంటాం. కాబట్టి మనం గమనించాలి, మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. గమనించండమ్మా. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. అంటే అయ్యా, నీవు మా సేనలతో రావట్లేదు, మమ్మల్ని అవమానపరిచావు, మాకు తోడుగా ఉండట్లేదు, శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావయ్యా. అంటే మాకు భయం కలుగుతుంది. శత్రువును జయించగలమా? జయించలేము అనేటటువంటి ఆలోచన మాలో వస్తూ ఉన్నది. మమ్మను ద్వేషించేవారు ఇష్టం వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు. అయ్యా, ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారో వారు ఏం చేస్తున్నారంటే వారి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిగా మమ్మల్ని దోచుకుంటూ ఉన్నారు. నీకు ఎందుకు భయం కలిగింది? దేవుడు నీకు తోడై ఉన్నా అన్నటువంటి పరిపూర్ణమైన విశ్వాసము నీలో ఉంటే ఆ విశ్వాసము నీకు బలము చేకూర్చదా? చేకూరుస్తా లేదా? కాబట్టి గమనించాలి. అలాగే చూడమ్మా, భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్య జనులలోకి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను
ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా, శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. కాబట్టి అయ్యా, భోజన పదార్థానికి గొర్రెని ఎలా అప్పచెప్తారు? ఆ రీతిగా మమ్మల్ని అప్పగించావయ్యా. ఆ రీతిగా అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అంటే చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క శత్రువులను చూసి కలిగినటువంటి ఆ యొక్క భయము ఈ రీతిగా మాట్లాడిస్తున్నటువంటి విధానంగా మనం గమనించవచ్చు. అన్యజనుల్లోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అంటే భయముతో పరిగెడతారు కదా. ఏమా ఇప్పుడు పిడుగు పడుతుంది పలా చోట, లేదంటే రాళ్ళ వర్షం పడుతుంది, పరిగెడతారా? వడగల వర్షం పడుతుంది, తల మీద పడితే బొప్పిలు కడతాయి, పరిగెత్తరా? ఆ రీతిగా ఒక అపాయమును ఏర్పాటు చేసి మమ్మల్ని పరిగెత్తిస్తున్నావయ్యా అని అంటున్నారు. అలాగే అధికమైన వెల చెప్పక ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. అంటే ధన ప్రాప్తి లేకయే అంటే ఇక్కడ వీరు చెప్పిన విధానాన్ని మనం గమనిస్తే కనుక అధికమైన వెల చెప్పక, ఇప్పుడు ఎలా అంటే మనం చూస్తూ ఉంటాం, రైతులు కష్టపడి సంపాదించింది వారి దగ్గర 5 రూపాయలకు 10 రూపాయలకు కొనేసి బయటకు వచ్చేసి దాన్ని 50, 100కి అమ్మేటటువంటి విధానం ఉంటుంది. చూసావా? గమనిస్తున్నారా? అక్కడ పండించిన రైతు వేదన ఎలా ఉంటుంది? ఎంత కష్టపడ్డాను, ఇన్ని నెలలు కష్టపడి సంపాదించిందంతా కూడా మా చేతికి, అంటే అధికమైన వెల రాకుండానే, ధన ప్రాప్తి లేకుండానే ఎలాగైతే ఆ యొక్క మధ్యలో ఉండేటటువంటి వారు అమ్మేస్తారో ఆ రీతిగా మమ్మల్ని కూడా అమ్మివేస్తున్నావయ్యా. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. అంటే మీకు ఇలా జరిగిందని దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేశాడా? మీరేం చేయకుండా దేవుడు విడిచిపెడతాడా అని ఎలా మాట్లాడతారో ఆ విధానం అన్నమాట. కాబట్టి ఆ రీతిగా నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను. అంటే ఎగతాళి చేయడానికి కారణాలు ఉంటాయి కదమ్మా. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఎవరన్నా ఒక షర్ట్ బటన్స్ రాంగ్ పెట్టుకున్నారనుకో, అంటే అప్ అండ్ డౌన్ పెట్టుకున్నారనుకోండి, కింద బటన్ పైకి, పై బటన్ కిందకి పెట్టుకుంటే వాడిని ఎగతాళి చేయరా? ఎగతాళి చేయడానికి కారణం ఏంటి? వాడు వేసుకున్న షర్ట్ విధానం. అలాగునే ఆ విధంగా అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావయ్యా. మమ్మల్ని అలా చేసి ఉన్నావు. అంటే ఇక్కడ ఏంటంటే వీరి బలము ఎండిపోయిన విధానం, వీరు అధైర్యపడిన విధానం, గెలవలేమేమో అనేటటువంటి ఆలోచన ఎందుకు కలిగింది? నీవు నిత్యము దేవునితో మాట్లాడుతూ సంచరిస్తూ ఉంటే కనుక దేవుడు నీ పక్షాన ఉన్నాడా లేడా అనేది నీకు తెలియదా? తెలుస్తుందా లేదా? దేవుని యొక్క ఆలోచన విధానం నీకు ముందుగానే తెలియజేయబడుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను సంరక్షిస్తున్నాడన్న సంగతి నీకు జ్ఞాపకం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. కాబట్టి ఈ యొక్క విషయాల్ని గమనించాలి. మనం ఎప్పుడూ దేవుళ్ళు ఎదిగి ఫలించేవారుగా మనం ఉన్నట్లయితే కనుక దేవుడు మనకు తోడే ఉండి నడిపిస్తూ ఉంటే మనకి ఎటువంటి భయము, ఎటువంటి కంగారు అనేవి మనకు ఉండవు. కాబట్టి గమనించాలి. ఇంకా ఏమంటున్నారు చూడండమ్మా. అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తలాడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. సామెతలు చెప్తుంటారు కదా, అలాగున సామెతలకు మా మీదే సామెతలు చెప్పే విధంగా ఆ సామెత చెప్పటానికి కూడా మమ్మల్ని ఒక కారణముగా చేసి ఉన్నావయ్యా. ప్రజలు తల ఆడించుటకు కారణం, అవును నిజమే అని ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావయ్యా అంటూ నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా, అంటే మమ్మల్ని నిందించి దూషిస్తూ ఉన్నటువంటి వారి మాటలు మేము వినగా మా పరిస్థితి ఎలా ఉందంటే, శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. అంటే మొదట దినమెల్లా ఏం చేశానని చెప్తున్నాడమ్మా ఆయన, దేవుని యందు అతిశయపడుతున్నా అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నేను దినమెల్లా
నా అవమానమును తలపోయిచున్నాను. నీ అవమానమును తలపోయకుండా అక్కడ కూడా నువ్వు దేవుని యందు అతిశయపడి ఉంటే కనుక ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుందమ్మా? కాబట్టి గమనించాలి, మనకు కలిగే అవమానమును బట్టి దాన్ని బట్టి మనం కృంగిపోయేవారుగా ఉండకూడదు. గమనించాలి. కాబట్టి సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. అంటే ఎదుటి ఎవరు నన్ను చూడాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, వారి మాటలు, వారి యొక్క చూపులు నాకు ఇబ్బందిగా ఉంది, సిగ్గుతో నేను నా ముఖమును కప్పుకుంటున్నానయ్యా అని చెప్తున్నాను అనమాట. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు, మా హృదయము వెనకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారము చేత మమ్మును కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. అంటే మళ్ళా కీర్తనకారుడు ఏమంటున్నాడమ్మా, అయ్యా ఇదంతా మా మీదకి వచ్చింది, మా పరిస్థితి ఎలా అయిపోయింది, అయినా కూడా మేము నిన్ను మరువలేదయ్యా అంటూనే ఇంకేమంటున్నారమ్మా, నీ నిబంధనలు మీరి మేము ద్రోహులం కాలేదు. అంటే అవమాన భారంతో మేమున్నాం, కృంగిపోతున్నాం, మా మీదే సామెతలు వస్తున్నాయి, వారు మమ్మల్ని అపహాస్యము చేయడానికి మేమే కారణం అవుతూ ఉన్నాం, అందరూ తలాడడానికి కారణం మేమే అవుతూ ఉన్నాం. అర్థమైందా? అదంతా జరుగుతూ ఉంది ప్రభువా. అయితే ఇవి ఎన్ని జరిగినా మేము మాత్రం మిమ్మల్ని మర్చిపోలేదు, నీ నిబంధనని మీరలేదు, మా హృదయము వెనకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అంటే మేము ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీ యొక్క మార్గంలోనే సంచరిస్తున్నాం, మా హృదయమందు మీతోనే మేము ఉన్నాం, మా ఆలోచనలతో మీతోనే ఉన్నాం, మిమ్మల్ని మర్చిపోలేదు, మీ నిబంధనని మేము మీరిపోలేదు. అయితే మేము అలా ఉన్నా కూడా నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావయ్యా. అంటే గుంట నక్కల వంటి మనుషులు ఉన్న చోట మేము వారి చేత ఇంకా బాధించబడాలని మమ్మల్ని నలిపి ఉన్నావు, గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. అంధకారమయమైపోయింది అయ్యా, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, మా పరిస్థితి చీకటి మమ్మల్ని కమ్మి ఉన్నది. అలాంటి విధానములో మేము ఏమైపోయి ఉన్నాం, మమ్మల్ని కప్పి ఉన్నావు. కాబట్టి మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల, అలాగే అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, అంటే అయ్యా ఒకవేళ మేమేమైనా నీ నామమును మరిచి ఉన్నామని నీవు భావిస్తున్నావేమో, లేక అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్నామని నీవు అనుకుంటున్నావేమో, కానీ హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. అంటే మేము ఆ రీతిగా చెయ్యలేదన్న సంగతి నీకు తెలుసు కదయ్యా అని అంటూ ఉన్నా అనమాట. ఇంకా చూడమ్మా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మను విననాడకము, నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు. మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరిచి ఉన్నావు. మా ప్రాణము నేలను కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. మరి కీర్తనాకారుడు వేడుకుంటూ ఉన్నా అనమాట. ఏమంటున్నాడమ్మా, అయ్యా నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుతున్నాం. వదకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్లవోలే యేసయ్య మౌని అయి ఎలా ఉన్నాడో, ఇక్కడ వీరు ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఆయన ఆ రీతిగా నిలబడి కార్యము చేసి ఉన్నానమాట. గమనించాలి. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాం. అంటే ఇంక అయిపోయారు ఈ రోజుతో మీరు అని కత్తులు పట్టుకొని మా చుట్టూ తిరిగేటటువంటి వారు ఈ రీతిగా అనుచూ ఉన్నారయ్యా. ఆ రీతిగా మేము కూడా ఎంచబడి ఉన్నాం. ప్రభువా మేల్కో అయ్యా, నీవేళ నిద్రించుచున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడమ్మా, నేను కునుకను నిద్రించను. ఆయన కునికాడు అని మనకు అనిపించింది అంటే మనం ఎట్లా ఉన్నామని అర్థం? కన్నులు
మూసుకుపోయి ఉన్నామని అర్థం. గమనించాలి. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరిచి ఉన్నావు. అయ్యా, మేము ఎలా బాధిస్తున్నామో చూడు, ఎలా హింసించబడుతున్నామో చూడు అయ్యా. ఈ యొక్క బాధను, ఈ హింసను నువ్వెందుకు మర్చిపోతున్నావు దేవా? లేయ్యా, నీ ముఖమును మరుగుపరచవద్దు, మాకు కనిపించయ్యా, నడిపించు, నీ ముఖ కాంతిని మాకు దయచేయి అని వేడుకుంటున్నాడు. అయ్యా, మా ప్రాణము నేలను కృంగి ఉన్నది దేవా, మా శరీరము నేలను పట్టి ఉన్నది ప్రభువా. అంటే ఇక మేము మరణ ఛాయలకు వెళ్ళబోతూ ఉన్నామయ్యా. మా సహాయంకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచించయ్యా, నీ కృప మా ఎడల చూపించు దేవా అని కీర్తనాకారుడు వేడుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా గమనించాలి, మన యొక్క జీవితాల్లో కూడా అప్పుడప్పుడు మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు. ఒక భయం, ఒక కంగారు, ఒక ఏమంటారు, ఒక టెన్షన్ అర్థమవుతుంది. అంటే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా అనే ఆలోచన వస్తుంది. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా అన్న ఆలోచన వచ్చింది అంటే అక్కడ నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నేను నా దేవునికి వ్యతిరేకమైన కార్యమును ఏమైనా చేసి ఉన్నానా అని ఆలోచించాలి. అనుకుంటున్నాను. కాబట్టి మనం గమనించాలి, ప్రతి ఒక్క విషయంలో మనం దేవునికి అనుకూలమైనటువంటి విధానాన్ని కలిగి ఉన్న ఎడల దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు విడవడు, కానీ ఆయన్ని మనమే విడిచిపెడతాం. ఆ రీతిగా జరగకుండా మనం ఎప్పుడు దేవుళ్ళు ఎదిగి ఫలించి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా వర్ధిల్లుటకై దేవుడు తన జ్ఞానముతో మనల్ని నింపి నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలమ్మా. ఒక 5 నిమిషాలు అందరూ